అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక గొప్ప నాయకుడి గురించి తెలుసుకోబోతున్నాం. ఆయనే ఫ్రీడమ్ ఫైటర్ జగ్జీవన్ రామ్ గారి గురించి తెలుసుకుందాం. భారతదేశంలో సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు. ఇతని సేవలు, త్యాగాలు, రాజకీయ జీవితాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే ముందుగా మనం ఈయన బాల్యం గురించి తెలుసుకుందాం. జగ్జీవన్ రామ్ గారు 1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆయనకు చదువు మీద ఆసక్తి ఎక్కువ. అయితే సమాజంలో ఉన్న అసమానతలు, కుల వివక్ష ఆయనకు చాలా బాధించాయి. పాఠశాలలో కూడా ఆయన కుల వివక్షను ఎదుర్కొన్నారు. కానీ వాటిని అధిగమించి ఉన్నత విద్యను పూర్తి చేశారు. స్వాతంత్ర సమరంలో పాత్ర. జగ్జీవన్ రామ్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో చురుకుగా పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి ఆలోచనలతో ప్రభావితమై దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అనేకసార్లు జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆయన ధైర్యం, నిబద్ధత వల్ల ప్రజల గౌరవాన్ని పొందారు. రాజకీయ జీవితం. స్వాతంత్రం వచ్చిన తరువాత జగ్జీవన్ రామ్ గారు భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన అనేక ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. మొదటగా రక్షణ శాఖ, వ్యవసాయ శాఖ, కార్మిక శాఖ. ప్రత్యేకంగా ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా పనిచేశారు. అతను ఎప్పుడూ పేదల, దిగువ వర్గాల అభివృద్ధి కోసం కృషి చేశారు. సామాజిక సేవలు, కృషి. జగ్జీవన్ రామ్ గారి ప్రధాన లక్ష్యం సమాజంలో సమానత్వం తీసుకురావడం. ఆయన దళితుల హక్కుల కోసం పోరాడారు. కుల వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించారు. విద్య, ఉద్యోగాల్లో సమాన అవకాశాల కోసం కృషి చేశారు. అందుకే ఆయనను ప్రజలు ప్రేమగా బాబూజీ అని పిలిచేవారు. ఈయన జయంతి ప్రాముఖ్యత. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5న జగ్జీవన్ రామ్ గారి జయంతి జరుపుకుంటారు. ఆ రోజు ఆయన సేవలను గుర్తు చేసుకుంటాం. యువతకు ఆయన జీవితాన్ని ఆదర్శంగా చూపుతాం. సమానత్వం కోసం పనిచేయాలని సంకల్పిస్తాం. జగ్జీవన్ రామ్ గారు మనకు నేర్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయకూడదు. సమాజం కోసం మనమందరం పనిచేయాలి. ఇలాంటి గొప్ప నాయకుడికి మన శతకోటి వందనాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.